మీరెప్పుడైనా జనపనార విత్తనాల గురించి విన్నారా? జనపనార విత్తనాలు జనపనార మొక్క నుండి వస్తాయి. ఇది కన్నాబీస్ కుటుంబానికి చెందినది. జనపనార విత్తనాలు అత్యంత సమతుల్య పోషక స్వభావాలను కలిగి ఉంటాయి మరియు ఆస్తమా, క్యాన్సర్ వంటి అనేక ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. జనపనార విత్తనాల్లో సహసిద్ధమైన ఫైబర్ నిక్షేపాలు ఉంటాయి. జనపనార విత్తనాలు అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో అధిక స్థాయిలో జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుముతో పాటుగా 21 రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జనపనార విత్తనాలు సాంప్రదాయిక ఔషధాలలో మరియు వివిధ సంస్కృతుల నేపథ్యంలో ఆహార ప్రణాళికల్లో భాగంగా వాడుతున్నారు. ఈ విత్తనాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరియు కండర ద్రవ్యరాశిని పెంచేందుకు ఉపయోగపడతాయి. రక్తహీనతకు విరుగుడుగానే కాకుండా బరువు తగ్గడంలో చికిత్సగా కూడా అత్యుత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లను కలిగి పూర్తి పోషకభరితమైనవిగా ఉన్నాయి. జనపనార విత్తనాల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను సమీకరించి జనపనార విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరం యొక్క సాధారణ పనితీరులో సహాయపడుతూ అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి వివిధ ఆరోగ్య పరిస్థితులను నిరోధించడంలో సహాయం చేస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. జనపనార విత్తనాలలో కరిగే డైల్యూటెడ్ మరియు కరగని ఇన్సాల్వబుల్ ఫైబర్ నిక్షేపాలు 2 ఉంటాయి. కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు కరగని ఫైబర్ అతిసారం మరియు మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది. జనపనార విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తప్పించవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం. జనపనార విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మెగ్నీషియం సెరటోనిన్ హార్మోన్ విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెరటోనిన్ తలనొప్పి, పార్శ్వపు నొప్పి మైగ్రేన్ సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మెరుగైన నిద్రను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది నిద్రకు సహకారం చేసే మెలటోనిన్ హార్మోన్ రూపానికి మారగలిగే సెరటోనిన్ హార్మోన్ విడుదల చేయడం ద్వారా నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనంలా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ను నిరోధిస్తుంది. జనపనార విత్తనాలు కాల్షియం స్థాయిలను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి. ఇది ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఖనిజంగా చెప్పొచ్చు. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది మరియు దెబ్బతిన్న ఎముక పదార్థాన్ని మరమ్మతు చేస్తుంది. ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడానికి మీ ఆహారంలో జనపనార విత్తనాలను తరచుగా చేర్చండి. రక్తహీనతను తగ్గిస్తుంది. జనపనార విత్తనాలు మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఐరన్ ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంటాయి. క్రమంగా జనపనార విత్తనాలను తరచుగా తీసుకున్న ఎడల రక్తహీనత సమస్య నిరోధించడంలో సహాయపడగలదు. ఊబకాయం తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. జనపనార విత్తనాలు సోడియం మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. క్రమంగా బరువు పెరగడం గురించి ఎటువంటి ఆందోళన లేకుండా పెద్ద పరిమాణాల్లోనే తినొచ్చు. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడే ప్రోటీన్లు మరియు ఫైబర్లను కలిగి ఉంటుంది. తద్వారా ఆకలిని తగ్గించి ఆహారం మీదకు మనసు వెళ్లకుండా చేస్తూ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ను నిరోధిస్తుంది. జనపనార విత్తనాల్లో వివిధ రకాల క్యాన్సర్లను నివారించగల శక్తివంతమైన అనామ్ల జనకాలు ఫెన్లెక్ సమ్మేళనాల రూపంలో ఉన్నాయి. ఈ విత్తనాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలిగించే ప్రీ రాడికల్స్ను తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి. హార్మోన్ల అసమతౌల్యతను నియంత్రిస్తుంది. జనపనార విత్తనాలు ఒక హార్మోన్ రెగ్యులేటర్ వలె పనిచేస్తాయి. క్రమంగా థైరాయిడ్ గ్రంథులు మరియు క్లోమ గ్రంథుల నుండి స్రవించే హార్మోన్లను క్రమబద్ధీకరించేందుకు సహాయం చేస్తాయి. జనపనార విత్తనాలకు అలవాటు పట్టడం ద్వారా మెనోఫాజ్ లక్షణాలైన మానసిక కల్లోలం, ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడగలదు మరియు బరువు పెరుగుటపై ప్రభావం చూపుతున్న హార్మోన్లను కూడా నియంత్రించవచ్చు. కండరాల ద్రవ్యరాశిని పెంచుతుంది. జనపనార విత్తనాలు ప్రధానంగా ముఖ్యమైన 21 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాలు పూర్తి స్థాయిలో ప్రోటీన్ నిక్షేపాలను కలిగి ఉండి శరీరంలో కొత్త కణజాలాలను సృష్టించడం, కండర ద్రవ్యరాశిని పెంచడం మరియు ఎముక సాంద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జనపనార విత్తనాల్లో అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రయోజనకరమైన నూనెలు మరియు ఫినలిక్ నిక్షేపాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. క్రమంగా వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షించడంలో దోహదపడే రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.